ఈ గ్రూపులలో వాటిలలో కాలేజీకి వచ్చినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఈ ఫీజు ఇంటర్నేషనల్ ఫీజు పడుతుంది. అంటే ఎవరికి ఐఎల్ఆర్ లేని వాళ్ళకి కానీ బ్రిటిష్ పాస్పోర్ట్ లేని వాళ్ళకి కానీ ఇంటర్నేషనల్ ఫీజు పెట్టాల్సి వస్తుంది అనేసి కొంత డిస్కషన్ సడన్ గా వాళ్ళు షాక్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ఫీజు వచ్చేసి దగ్గర దగ్గర కొన్ని టాప్ యూనివర్సిటీలు అయితే 50,000, కొన్ని యూనివర్సిటీస్ అయితే 35,000, 40,000 అలా ఉందన్నమాట పౌండ్స్లలో. ఓకే, సో ఎవరైనా సరే యూకేకి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి. మీరు వీసాల మీద ఉన్న వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు షేర్ చేస్తానంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ యూకేలో ఇమిగ్రేషన్ రూల్స్ చాలా టైట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇమిగ్రేషన్ రైట్స్ విభజన జరుగుతున్నాయి. అదర్ దాన్ దట్ ఎవరైనా సరే టైర్ 2 వీసా, మెయిన్ ఏంటంటే ఐటీ జాబులకి స్కిల్డ్ వర్కర్ వీసాలు కానీ టైర్ 2 వీసాలు కానీ మీరు ఎవరైనా ఉండి మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నట్టుంటే ఫర్దర్ డౌన్ ద లైన్ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ న్యూస్ ఖచ్చితంగా తెలిసేటువంటి ఛాన్స్ ఉంది. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఐఎల్ఆర్ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ పిఆర్ అంటారు కదా, దాన్ని 10 years చేద్దామని ప్రపోజల్ పెట్టి యూకేలో ఉండి బ్రిటిష్ పాస్పోర్ట్ కానీ లేదా ఐఎల్ఆర్ కానీ ఉండి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు లాస్ట్ 3 years కనుక ఇక్కడ ఉంటే వాళ్ళకి లోకల్ గా ఫీజు అనేది ఉంటుంది. సో ఇప్పుడు యూకే యూనివర్సిటీస్ లో ఎలా ఉంటుంది అంటే లోకల్ చదువుకునే వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది, అబ్రాడ్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫీజు అనేది అది ఎవరికైనా సరే ఇండియా నుంచి వచ్చినా, చైనా నుంచి వచ్చినా, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కానీ సేమ్ అనమాట.